చికెన్ కర్రీ డబ్బా, ఒక ఫ్రై డబ్బా దింపాము. అంతే. ఇంకా వచ్చారు. ఈ లోపల అడిగాను, బతిమలాడాను. అందరూ దింపుకుంటున్నారు. దింపనివ్వకపోతే బతిమలాడాను. పబ్లిక్ కూడా నా వెనకాల వచ్చేసారు. ఛానల్ వాళ్ళు కూడా వెనకాల వచ్చేటప్పటికి ఇక వాళ్ళు ఏం మాట్లాడకుండా ఇక వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఎప్పుడైతే ఇటు వచ్చేసానో, మీరందరూ ఇటు వచ్చేసారో, మళ్ళీ వచ్చి బాబుని కొట్టి వ్యాన్ తీసుకెళ్ళిపోయారు. ఎవరు కొట్టారా ఆంటీ? ఓకే. సరే ఆంటీ, అదంతా అయిపోయింది, వదిలేండి. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ మీద రెస్పాండ్ అయ్యి ఆమె ఫుడ్ అక్కడే పెట్టుకోవాలి, ఎవ్వరు ఆపొద్దని చెప్పారు. అంటే ఇది ఒక స్టాంప్, గవర్నమెంట్ స్టాంప్ పడింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా మాకు ఆయన ఇచ్చిన వరం ఇది. ఎందుకంటే రోడ్ సైడ్ బతికే వాళ్ళకి ఆయన ఇచ్చిన వరం. కానీ దీన్ని మనం అడ్వాన్స్ అదే ఇదిగా తీసుకోకోకుండా వాళ్ళని మనకింత సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇవ్వాలి. మనందరికీ కూడా రోడ్ సైడ్ని బతికే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, వాళ్ళు మనకు సపోర్ట్ చేసినప్పుడు ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం. అలాంటి ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా అంటే అంటే ఇప్పుడు మేము వెళ్ళి చూసి వచ్చాము. యాక్చువల్ మీరు అక్కడ ఉన్నారని వెళ్ళాము. అక్కడ రిమైనింగ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మీది ఒక్కటే తీసేమని ఎందుకు అన్నారు? మీ ఒక్కరి పైన ఎందుకు గొడవ పడ్డారు? దీనిపైన ఏమంటారు? ఏమంటారంటే చెప్పడం అయితే, మీ గురించి అందరూ మొత్తుకుంటున్నారు ఇదిగా అని చెప్పి ఇది చేశారు. ఇదవుతుంది. మళ్ళీ ఏంటి డబ్బులు ఇచ్చి మీరు తీయించుకుంటున్నారంట అని నేను చెప్పన్నారు. నేను ఎవ్వరికీ డబ్బులు ఇచ్చి తీయించుకోలేదు. తీయించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మాకు ఉన్నంత వరకు మాకు ఎక్కువ అతిగా ఎప్పుడూ ఆశపడము. ఉన్నది మనకు వచ్చింది చాలు. అవును. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు, నేను ఇంకా పెంచుకోవచ్చు కదా అందరూ అంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే మన ఓపిక ఎంతో మనకు తెలుసు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే అని చెప్పి మా ఓపిక తగ్గట్టే తీసుకెళ్తాము. 2 అవర్స్ 3 అవర్స్కి మించి ఉండను అక్కడ. 2 అవర్స్ 3 అవర్సే ఉంటాను నేను. అంటే మీరు మొన్న మా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ కిచెన్ మొత్తం చూపించి. మీ డైలీ లైఫ్ చూస్తే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు